ఇప్పుడు ఈ కన్యాశుల్కం ఏంటంటే 1 అవర్ కూడా చేశారండి వీళ్ళే. అప్పుడు కూడా సూపర్ హిట్ అయింది. ఇంకా సంక్షిప్త నాటకం అని ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇంకా అందులో ఏం తీసేస్తారు, అందులో ఎలా నడుపుతారు ఈ కథని, ఎలాగా ఏ ఏ సన్నివేశాలు చూపిస్తారన్న ఉత్కంఠతో మేమందరం రావడం జరిగిందండి. ఎనిహో ఏదేమైనప్పటికీ ఇది మంచి పరిణామం. ఇది ఆ రోజుల్లో గురజాడ అప్పారావు గారి చేతి నుంచి జాలువారినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాటకం ఇది. అలాంటి నాటకం చూడడమే అదృష్టం. అది చూపించినటువంటి రైటర్స్ అకాడమీ రమణమూర్తి గారికి ప్రత్యేకించి చైర్మన్ గారు రైటర్స్ అకాడమీకి ఆయన టేకప్ చేశారంటే ఆషామాషిగా ఉండదండి. మొత్తం విశాఖలో ఉన్న ప్రేక్షకులందరినీ కదిలించి ఎలాగ చూపించాలనేది ఆయనకు తెలుసు. అటువంటి వ్యక్తి ద్వారా ఈరోజు నాటకం అందులోనూ ఆయన ఒక క్యారెక్టర్ వేస్తున్నారు అంటే ఇంకా అద్భుతమైన మాట. ఆ అద్భుతాన్ని మాకు అవకాశం కలిగించారు కాబట్టి ప్రత్యేకించి ధన్యవాదాలు.